హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ థింగ్స్ బై తులసి. ఈరోజు నేను లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. మోడల్ బ్లౌజు కొత్త వారికి బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ముందుగా అయితే షేప్ బెల్ట్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. షేప్ బెల్ట్కి నాకు క్లాత్ సరిపోలేదు, మా ఇంట్లో సేమ్ కలర్ ఉంది, అదైతే వేస్తున్నాను, ఓకేనా. ముందుగా అయితే షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి కదా. నేనైతే చాలామంది క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక కుట్టేది తిరిగేస్తారండి. క్లాత్ అయితే ఎక్కువ లేనప్పుడు మనం కుట్టి తిరిగేసిన అవసరం లేదు. ఈ విధంగా షేప్ బెల్ట్ పెట్టేసి దీని మధ్యలో మనకి లైనింగ్ పీస్ ఉంటుంది కదా, అది పెట్టేసి కుట్టేసేయాలండి. మనకి ఎలా అయినా సేమే ఉంటుంది. క్లాత్ లేనప్పుడు ఈ విధంగా కుట్టొచ్చండి. కొత్త వాళ్ళు కొంచెం క్లాత్ సరిపోయినప్పుడు ఈ విధంగా కూడా ట్రై చేయండి, ఓకేనా. ఈ విధంగా దీని లోపల లైనింగ్ పీస్ పెట్టేస్తే మనకి స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది. కుట్టేటప్పుడు కూడా స్టిచ్చింగ్ అనేది స్ట్రైట్గా ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. క్రాస్ వెళ్ళేలా చూడకండి, ఓకేనా. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా రాదు. అదేవిధంగా రెండో షేప్ బెల్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ షేప్ బెల్ట్ కూడా మనకి సేమ్ యాస్టీస్ కుట్టేసుకోవాలి. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని అస్తమానం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం సాధన చేస్తున్నాను కదా ఫ్రెండ్స్. 1000 మంది సబ్స్క్రైబర్స్ రావాలని, అలాగే అనుకునే విధంగా కొంచెం లేట్ అయినా కానీ 1000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారండి. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇంత హ్యాపీనెస్లో ఇంత డల్గా చెప్తుంది ఏంటి అనుకోవద్దు. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, ఫుల్గా జలుబు చేసింది, అందుకోసం కొంచెం డల్గా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అసలు ముందుకైతే వెళ్ళదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు 1000 మంది సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. 1000 మంది అయిపోతే ఛానల్ సక్సెస్ అయిపోయినట్టు కాదండి. చాలా ప్రాసెస్ అయితే ఉంది. అంతా అయిన తర్వాత నేను చాలా మిస్టేక్స్ అయితే చేశాను, అవి కూడా మీకు తర్వాత చెప్తాను, ఓకేనా. సరే కదండి, ఈ విధంగా హ్యాండ్స్ అయితే కుట్టేసుకోవాలి. నేను చిన్న బార్డర్ వస్తుందని చెప్పాను కదా, ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ కట్ అయితే ఉంచేసుకుని మనకి ఒరిజినల్ పీస్కి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసాను కదా, అది కట్ చేసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేసేయండి, ఓకేనా. లైనింగ్ పీస్ కూడా అదే విధంగా కుట్టేసానండి. కుట్టేసి జస్ట్ దీనిపైన పెట్టేసి లోపల వైపున లైనింగ్ పీస్ కూడా స్టిచ్ చేసేస్తాను, ఓకేనా. లోపల వైపునే పెట్టేసాను డైరెక్ట్గా, ఎందుకంటే మనం ఆల్రెడీ స్టిచ్ చేసేసాం కాబట్టి. ఈ విధంగా లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ కింద పెట్టేసి స్ట్రైట్గా కుట్టు వేసేసుకోండి, ఓకేనా. చూసారు కదా, ఈ విధంగా. చూసారు కదండి, ఈ విధంగా బయటికి లైనింగ్ పీస్ ఏమాత్రం కూడా కనిపించకుండా ఈ విధంగా చూసుకుని లైనింగ్ అయితే అటాచ్ చేసేసేయండి, ఓకేనా. అదేవిధంగా ఇంకో కుట్టు వేయండి, స్టిఫ్గా ఉంటుంది. మరి కొంచెం సింగిల్ కుట్టే కాబట్టి మనకి నిలబడకపోవచ్చు, అందుకే ఇంకో స్టిచ్ వేసాం కానీ ఫినిషింగ్ నీట్గా వస్తుంది. నేను వేసేసానండి, మీకు చూపించలేదు, లెంత్ ఎక్కువైపోతుంది, నేను చూపించలేదండి. నేను లైనింగ్ అయితే అటాచ్ చేస్తున్నాను కదా, ఎందుకు అంత ఖర్చు వదిలేస్తాను మీకు తర్వాత చెప్తాను. ఒక హ్యాండ్ అనేది చిన్నగా వచ్చింది కదా, అందుకోసమని ఇది కూడా కట్ చేసేస్తాను. అందుకోసం అని చెప్పేసి నేను తక్కువ అయితే చూసారుగా కట్ చేసేసాను. అదేవిధంగా రెండో హ్యాండ్ కూడా కుట్టేసుకోవాలండి. మన ఒక హ్యాండ్ అయితే ఎంత వస్తుందో సేమ్ అదేవిధంగా రెండో హ్యాండ్ కూడా ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. ఒక హ్యాండ్ ఎక్కువ ఒక హ్యాండ్ తక్కువ రాకుండా అసలు చూసుకోండి, ఓకేనా. అదేవిధంగా రెండో వైపు కూడా కుట్టేసానండి. కుట్టేసి ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అయితే కట్ చేసేస్తున్నాను. చూసాక 2 హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. నాకు కుట్టనేది లోపలికి వేసాను కదండి, ఇది నాకు బయటికి కనిపించేస్తుంది, అందుకోసమని కుట్టు విప్పేస్తాను కదా, అందుకోసమని ఇప్పుడు నేను ఇంకో కుట్టు అయితే వేసేసి చివరికి తర్వాత కుట్టు కూడా విప్పేస్తాను. చూసారు కదండి, ఈ విధంగా హ్యాండ్స్ అయితే కుట్టడం కంప్లీట్ అయిపోయిందండి. బ్లౌజ్ పీస్ అయితే ఫ్రంట్ పార్ట్ అయితే కుట్టాలి కదా. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ఫ్రంట్ పార్ట్కి జాయింట్స్ అనేవి పడుతున్నాయని, అది కూడా జాయిన్ చేస్తున్నానండి. ఒక ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తాను చూడండి. ఈ విధంగా లైనింగ్ పీస్ పెట్టేసి ఒక కుట్టు అయితే వేసుకొని నడుము దగ్గర అనమాట, ఇది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న దారం ఉంటుంది కదా, అది కట్ చేసుకుని మనకి ఎంత పొడవు వస్తుందో మీకు తెలుస్తుంది కదా, అది కట్ చేసేసుకోండి. మనకైతే ఒక 7 ఇంచ్ వరకు అయితే వచ్చిందండి ఫ్రంట్ పార్ట్ నడుము పొడవు అనేది, అంతవరకు నాకు తెలుస్తుంది, అందుకోసమని కట్ చేసేసాను. ఇప్పుడు లైనింగ్ పీస్కి అయితే జాయిన్ చేసేసుకోవాలండి. ఈ ఖర్చు అనేది లోపల పెట్టేసుకుని దానిపైన లైనింగ్ అదే ఒరిజినల్ పీస్ పెట్టేసి మనకి రెండు వైపులా చూసుకోవాలండి. ఫస్ట్ రెండు వైపులా సేమ్ వచ్చేలా చూసుకొని ఒక పీస్ పక్కన పెట్టేసి ఇంకోటి మనం కుట్టేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది ఇలా బయట నుంచి కూడా కుట్టేయచ్చండి. సిల్క్ కదా, మనకి లైనింగ్ కూడా బాగా విదే కనిపిస్తుంది లోపలిది, అందుకోసం బయట వైపుని పెట్టి కుట్టు వేయండి. ఎందుకంటే బయట వైపు వేస్తే ఇంకా ఫినిషింగ్ బాగా వస్తుంది. మన కాటన్వి కొంచెం కనిపించవు కాబట్టి మనం లైనింగ్ పీస్ పైన కుట్టు వేస్తాము. సిల్క్కి మనకి లైనింగ్ పీస్ ఎలా ఉందో వెనకాల పక్కన మనకి అలాగే కనిపిస్తుంది కదా,
అందుకోసమని మీరు ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఓకేనా. నేను చాలాసార్లు లోపల వైపుని కుట్టేసేదాన్ని లైనింగ్కి. కొంచెం తిప్పితే కొంచెం ముడతలు వచ్చినట్టు అనిపించింది. అందుకోసం ఇప్పేసి ఇలా ట్రై చేసేదాన్ని. నాకు చాలా బాగా వచ్చేది. మీరు కూడా కొంచెం క్రాస్ ఏమైనా వస్తే అలా ట్రై చేయండి. ఓకేనా. ఇప్పుడైతే నెక్ అనేది చాలా జాగ్రత్తగా కుట్టాలండి. కొత్తగా కుట్టేవాళ్ళు కష్టమేం కాదండి, చాలా సింపుల్ అది. కాకపోతే మీరు కొంచెం దీని గురించి ఆలోచించాలి. అంటే కష్టమేం కాదు. నెక్ ఉంది కదా ఫ్రెండ్స్, మనకి నెక్ డిజైన్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం 1/2 ఇంచ్ కొంచెం ఖర్చు వదిలేసి నెక్ దగ్గర మెడ అనేది కట్ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచండి. మరి ఖర్చు తక్కువ ఉంచి బ్లౌజ్ పాడైపోతుంది. అందుకోసమే ఖర్చు అనేది ఉంచేసి కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత మనకి బ్లౌజ్ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, అంటే కింద నడుము దగ్గర అక్కడ ఒక మార్క్ చేసుకోవాలండి. చూపిస్తాను నేను. అది మనకి బ్లౌజ్ పైన పెట్టేసుకొని, నేను ముందు బ్లౌజ్ పైన పెట్టకూడదు, నేను రాంగ్ తప్పు చేశాను. ఈ విధంగా మనకి మిడిల్ పార్ట్ మార్క్ చేసుకుని లైనింగ్ వదినలు కూడా మార్క్ చేసుకుని మిడిల్ పార్ట్ పైన సేమ్ పెట్టేసుకుంటూ ఓకేనా. 2 మార్క్ చేసుకుంటారు కదా మార్కర్ తోటి. ఇప్పుడు మనకి నెక్ ఈ విధంగా పెట్టుకుని మనకి బయట వైపునే పెట్టేసుకోండి. నెక్ ఉల్టా పెట్టుకోకండి, సీదాలోనే పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకొని 2 మార్కర్స్తో మనం మార్క్ చేసాం కదండి, 2 వైపులా అక్కడ పెట్టేసుకుని లైనింగ్ పీస్ ఒరిజినల్ పీస్ పెట్టేసుకుని అక్కడ నుంచి మీరు కుట్టు వేసుకోండి. ఓకేనా. చాలా ఈజీగా ఉంటుందండి కొత్త వాళ్ళకి ఇది. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. చూసారు కదా నేను చూపించాను వివరంగా. ఈ విధంగా మీరు ఫ్రంట్ బ్యాక్ పార్ట్కి మధ్యలో మార్క్ చేసుకుని ఒక మార్కింగ్ లైనింగ్ పీస్ ఒరిజినల్ పీస్ కూడా మార్క్ చేసుకుని అక్కడ 2 ఒకటే చొట్ట వచ్చేలా చూసుకుని విధంగా మధ్య నుంచి కుట్టు వేసుకోండి. ఓకేనా. ఆ కుట్టు కూడా నెక్ డిజైన్ మీదకి వెళ్ళిపోకూడదండి. నెక్ డిజైన్ కొంచెం గ్యాప్ ఉంచాలి. మనం కుట్టు మళ్ళీ తిరిగేస్తాం కదా, అందుకోసమని ఈ విధంగా స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు మనకు సేమ్ వస్తుందండి. ఈ విధంగా కుట్టేసిన తర్వాత కొంచెం టక్స్ ఇచ్చుకోండి. ఎందుకంటే రౌండ్ నెక్ కాబట్టి బాగా ఉంటుంది. తిరిగిన తర్వాత నేను టక్స్ ఇస్తాను చూపించలేదండి. మీరు టక్స్ ఇచ్చుకోండి. టక్స్ ఇచ్చేప్పుడు జాగ్రత్తగా ఇవ్వండి ఫ్రెండ్స్, మళ్ళీ దారం బ్లౌజ్ కట్ అయిపోతుంది. అందుకోసమని చూసారు కదా ఫ్రంట్ పార్ట్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది బయటికి. దాని మీద మనం కుట్లు అయితే వేసుకోవాలండి స్టిఫ్గా ఉండడం కోసం. ఇలా డిజైన్ అప్పుడు వచ్చినప్పుడు మనకి హెమ్మింగ్ అయితే ఉండదండి. మనం క్రాస్ పీస్లో వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కుట్టేసి తిరిగేసుకోవాలి. ఓకేనా. మనకి ఏమైనా నీట్గా రాకపోతే ఒకసారి మళ్ళీ చూసుకోండి కదండి. ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి. నెక్ పైన కుట్టు వేసే కొంచెం జాగ్రత్తగా వేయండి. బయట వైపుకి లోపల వైపుకి వెళ్ళకుండా నెక్ చెవున వచ్చేలాగా చూసుకోండి. ఈ నెక్ డిజైన్ కూడా లోపలికి వెళ్ళకూడదండి, మనకి బయటికే కనిపించాలి. ఓకేనా. అది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చూసాక నీట్గా అద్దుకుంటూ కుట్టు వేయండి. మీరు కంగారు పడొద్దండి, అసలు నిదానంగా కుట్టుకోండి. ఓకేనా. కంగారు పడితే మనకు అసలు సరిగ్గా రాదండి. మనకి నిదానంగానే నీట్గా కుట్టుకోవాలి. ఓకేనా. చూసారు కదా ఈ విధంగా. చూసారు కానీ చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి నెక్ అనేది. అసలు కష్టపడాల్సిన అవసరం లేదండి. ఇలాంటి నెక్స్కి చివరి వరకు కుట్టు వేసుకోవాలి. అదేవిధంగా డబుల్ స్టిచ్ అయితే వేయండి నెక్ సైడ్కి. అంటే మనం పైపింగ్ కుట్టినప్పుడు వేస్తాం కదా, అలా అనమాట. డబల్ కుట్టు వేసేస్తే కనుక మీకు ఇంకా స్టిఫ్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండి ఈ విధంగా మీకు దగ్గరని చూపిస్తున్నాను, మీకు అర్థం కావడం కోసమని. చూసారు కదా ఈ విధంగా. దాని పక్కనే కొంచెం గ్యాప్ తోటి, ఎక్కువ కూడా గ్యాప్ ఉండొద్దు. చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కుట్టు వేసేసుకోండి. మనకి డ్రెస్కి నెక్స్ట్ కుడతాం కదా, అలా అనమాట. చూసారు కదండి బ్యాక్ నెక్ అయితే మనం కుట్టడం కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు లైనింగ్ మనం జాయిన్ చేసుకోవాలని చెప్పాను కదా, ఈ విధంగా బయట వైపు నుంచి చేసుకోండి. సిల్క్ ఫ్యాబ్రిక్ అయినప్పుడు చాలా బాగా వస్తుందండి, నీట్గా మనకు అద్దినట్టు వస్తుంది. ఈ విధంగా ట్రై చేయండి. మనకి బ్యాక్ కాటన్ వచ్చినప్పుడు లోపల వైపుని కుట్టినా పర్వాలేదండి. ఇలా సిల్క్ వచ్చినప్పుడు ఈ విధంగా ఇలా కుట్టేసుకోవచ్చండి. మనకి చాలా వివరంగా కనిపిస్తుంది కదా లైనింగ్ అనేది, అందుకోసమని. చూసాక నాకు ఎంత క్లారిటీగా కనిపిస్తుందో లైనింగ్ పీస్ అనేది. మీకు కూడా అలా కనిపిస్తే కనుక మీరు ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. కానీ అద్దుకుంటూ కుట్టండి. ఓకేనా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికైనా యూస్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా. నాకు కొంచెం లైనింగ్ అని ఎక్స్ట్రా మిగిలిన చూసారు నడుము దగ్గర, అదేం కాదండి, మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది, కట్ అయిపోతుంది కూడా. దానికోసం వరి అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. ఇప్పుడు ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అయితే ఉంటుంది కదా, అది మొత్తం కట్ చేసేసుకోవాలి. చూసారు కదండి మొత్తం అంతా ఖర్చు అంతా కట్ చేయడం అయితే
అవ్వలేదు. ఇంకా ఇంకా మిగిలే ఉంది నాకు. అయిపోయింది అనుకున్నాను కానీ అవ్వలేదు నాకు. ఇప్పుడైతే బ్యాక్ డాట్స్ అయితే వేయాలి కదండి. సేమ్ మనం నార్మల్ బ్లౌజ్కి వేస్తాం కదండి, అలాగే వేసేసుకోవాలి. షోల్డర్కి మధ్యలో ఫోల్డ్ చేసుకోవాలి. మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కదండి, అంటే చిన్న ఏజ్ బ్లౌజ్ కదా ఇది. మనకి డాట్స్ అనేది ఎక్కువ పొడవు రావండి, ఒక 3 ఇంచెస్ వరకే వస్తాయి. అది కూడా చూసుకుని వేసుకోవాలి. లేకపోతే మీకు ఆది బ్లౌజ్ అనేది ఉంటుంది కదా, దాంట్లో కూడా చూసుకుని వేయచ్చు. మనకి పెద్ద వాళ్ళకైతే బ్యాక్ డాట్స్ పొడవు అనేది ఎక్కువ వస్తుందండి. చిన్న ఏజ్ వాళ్ళకి ఎక్కువ రాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ బెల్ట్ కూడా వేసేసుకోవాలండి. ఈ విధంగా టక్స్ వేసుకున్న తర్వాత ఈ విధంగా మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా వేస్తామో ఇది కూడా వేసుకోవాలి. మనకి టక్స్ ఉన్న దగ్గర లైనింగ్ పీస్ అనేది ఫోల్డ్ చేయాలండి. ఖచ్చితంగా ఫోల్డ్ చేయండి ఫ్రెండ్స్. ఫోల్డ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా దానిపైన స్టిచ్ వేసేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఎక్స్ట్రా ఉన్న ఖర్చు ఏమైనా ఉంటే అది కూడా కట్ చేసేసుకోండి. ఓకేనా. నీట్గా ఉండేలా చూసుకోండి ఫినిషింగ్. ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ అయితే వేద్దామండి. ఫ్రంట్ డాట్ మీకు చూపించాను కదా, ఒక ఫ్రంట్ పార్ట్ అయితే కుట్టడం అనేది నేను. ఇప్పుడు మనం డాట్స్ అయితే వేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. ఈ విధంగా షోల్డర్కి మధ్యలో క్లాత్ అనేది ఫోల్డ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక డాట్ అయితే వేసేసేయండి. వేసేసిన తర్వాత మళ్ళీ మనకి ఉక్సులు పట్టే దగ్గర డాట్ అయితే వేసుకోవాలి కదా. కాకపోతే నాకు ఒక డాట్ వేసిన తర్వాత నాకు తక్కువ వచ్చిందండి, ఫ్రంట్ పార్ట్ సరిగ్గా రాలేదు. అందుకోసం చిన్న పీస్ అయితే వేసానండి. అది చిన్న పీసే కాబట్టి మీకు చూపించలేదు. చూపిద్దాం అనుకున్న చిన్నదేనండి, చిన్న పీస్ అటాచ్ చేశాను. అంటే డాట్ వేసినప్పుడు రెండు వైపులా సమానంగా రాలేదండి నాకు. ఉక్సులు పట్టే వైపున తక్కువ వచ్చింది క్లాత్ అనేది. అందుకోసమని క్లాత్ అనేది జాయిన్ చేశాను. ఇది మనకి ఏం అవ్వదండి, ఖర్చులోకి వెళ్ళిపోతుంది. చూసారు కదా, ఆ క్లాత్ నేను జాయిన్ చేశాను అనమాట. అది నాకు ఖర్చులోకి అనేది వెళ్ళిపోతుంది, కనిపించినా కొంచెం ఏం కాదు. చూసారు కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే నాకు కంప్లీట్ అయిపోయింది ఒకటి. ఇప్పుడు ఉక్సులు పట్టి దగ్గర డాట్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా షోల్డర్కి మధ్యలో ఉక్సులు పట్టి కాజల పట్టి ఉంటుంది కదా, అది మెడ వైపున కొంచెం 1/2 ఇంచ్ ఎక్కువ ఫోల్డ్ చేయాలండి. ఫోల్డ్ చేసి కుట్టేసేయాలి. నాకు కింద వైపున ఎక్కువ పొడవు వచ్చింది అనుకుంటున్నారా, కట్ అయిపోతుందండి. నాకు అంత పొడవు ఉండదు. నేను టేప్తో కొలిచే వేసాను ఎంత పొడవు అనేది. అదేవిధంగా ఆమ్రౌండ్ దగ్గర డాట్ కూడా వేసేసుకోవాలి. మనం మెయిన్ డాట్ వేస్తాం కదండి, దానికి ఆపోజిట్లో వేస్తే సరిపోతుంది ఆమ్రౌండ్ దగ్గర డాట్ అనేది. చూసారు కదండి, కొంచెం ఎక్కువ ఉంటే అది కూడా కట్ చేసేస్తున్నాను నేను. కట్ చేసేసాను కొంచెం. ఇప్పుడు ఈ విధంగా షేప్ బెల్ట్ అయితే జాయిన్ చేసుకోవాలండి. కింద షేప్ బెల్ట్ పెట్టేసి మనకి పైన బ్లౌజ్ పీస్ పెట్టేసి కుట్టయితే వేయండి. ఖచ్చితంగా 1/2 ఇంచ్ ఖర్చు పెట్టండి ఫ్రెండ్స్, ఖర్చు మాత్రం తగ్గించకండి. ఇదిగా మెయిన్ డాట్ ఉంటుంది కదండి, అది మనకి ఆపోజిట్కి ఫోల్డ్ చేయాలి. మన వైపుకి అసలు ఫోల్డ్ చేసుకోకూడదండి. ఇది బ్యాక్ పార్ట్లో కట్ చేశాను కదండి, మిగిలిపోయిన క్లాత్ అది నేను ఉక్సులు పట్టి కాజల పట్టికి అయితే వేస్తాను. క్లాత్ సరిపోలేదు, అందుకోసం ఈ విధంగా మిగిలిన క్లాత్ కూడా మనం ఇలా వేసేసుకోవచ్చండి. అది మనకి ఎటు పోదు. ఓకేనా. ఈ విధంగా ఉక్సులు పట్టి వేయడం అనేది తెలుసు కదండి. ఉక్సులు పట్టి అనేది మనకి ఎక్కువ ఆంధ్ర సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ వస్తుందండి, కాజల పట్టి అనేది రైట్ సైడ్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఖర్చు ఉంటుంది కదా, కొంచెం ఎక్కువ ఖర్చు ఉంది, అందుకే కట్ చేసేసాను. ఈ విధంగా ఖర్చు అనేది లోపల ఫోల్డ్ చేసేసి కుట్టు వేసేసుకోవాలి. ఎటువంటి ఖర్చు అనేది బయటికి కనిపించకూడదండి. చూసారా కదా, ఈ విధంగా. నేను మీకు ఒక ఛానల్ ఉందని చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ ఈ మధ్య. ఆ ఛానల్ అనేది ఉంది కానండి, పని చేయట్లేదు. అంటే అది మెయిల్ ఐడి ఉంటుంది కదండి, అది డిలీట్ అయిపోయింది నాకు. అందువల్ల నాకు ఛానల్ బయటకు కనిపిస్తుంది కానీ అది పెట్టడానికి అసలు అవ్వట్లేదు. వీడియోస్ పెట్టడానికి కానీ ఓపెన్ చేసి చూడడానికి కానీ నాకు ఏం రావట్లేదు. కామెంట్స్ కానీ ఏమి రావట్లేదు, అసలు ఏం ఓపెన్ అవ్వట్లేదు. అదేం చాలా నాకు ఏం అర్థం కావట్లేదు. నాకైతే చాలా హ్యాపీగా నేను స్టార్ట్ చేశానండి జనవరి 1కి. అది నాకు సెంటిమెంట్ లాగా స్టార్ట్ చేసుకున్నాను నా ఛానల్ అనేది. అనుకోకుండా మెయిల్ ఐడి అనేది డిలీట్ అయిపోయింది. పాస్వర్డ్ అయితే వస్తుంది కానండి మెయిల్ ఐడి రావట్లేదు. ఆ ఛానల్ డిలీట్ చేసి వేరే పెట్టాలా అని చెప్పి చూస్తున్నాను, కానీ అది 100 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి. వాళ్ళందరూ పోతారు, అందుకోసం కొంచెం బాధగా ఉంది నాకు. ఏం చేయాలో తెలియట్లేదు, ఏదో ఒకటి ట్రై చేయాలండి. చూసారు కానీ ఉక్సులు పట్టి కాజల పట్టి అయితే కుట్టేసాను. నాకు కొంచెం ఉక్సులు పట్టి అనేది ఎక్కువ వచ్చింది, అది కూడా కట్ చేసేసుకోవాలి.
మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్ డిజైన్ వచ్చింది కాబట్టి ఫ్రంట్ మనం ఈ విధంగా కుట్టేసుకోవాలండి. మెడ పీసులు నార్మల్ బ్లౌజ్కి అయితే ఫ్రంట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసి కుడతాం కదా. ఇలా డిజైన్స్ వచ్చినప్పుడు దాన్ని సపరేట్ కుట్టుకోవాలి. సేమ్ మనం మామూలుగా మెడ పీస్ కుట్టినట్టే. చూసారు కదా ఈ విధంగా. మనకి ఫ్రంట్ కూడా డిజైన్ వస్తే అవసరం లేదండి. ఇది ఫ్రంట్ డిజైన్ రాలేదు, అందుకోసమని ఈ విధంగా కుట్టేసుకోవచ్చు. హెమ్మింగ్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా హెమ్మింగ్ లేకుండా తిరిగేసేయచ్చండి క్లాత్ అనేది. కాకపోతే హెమ్మింగ్ పెడితేనే బాగుంటుంది, అందుకోసమనే హెమ్మింగే పెడతాను నేను, కొంచెం టైం పట్టినా కానీ. ఇప్పుడు ఉక్సుల పట్టి కూడా మనం జాయిన్ చేసేసుకోవాలి. ఓకేనా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉక్సుల పట్టి కూడా మనం జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకుంటే ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న కట్ చేసుకుని టక్స్ అయితే ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. టక్స్ మాత్రం మర్చిపోవద్దు. ఇంకా టక్స్ అయితే ఇచ్చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసేయాలి కదా. తెలిసింది కదా మీకు అది. ఓకేనా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. వీడియో ఎవరికైనా యూస్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. చూసారు కదండి, ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్కి మనం జాయిన్ చేసేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్స్ అనేవి. ఈ విధంగా మీరు నెక్స్ అనేది ముందే కుట్టేస్తారు కాబట్టి ఈ విధంగా నెక్ దగ్గర కొంచెం ఎక్కువ రఫ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం పైపింగ్ ఏమి వీటికి కలిపి వేయం కదా, అందుకోసమని మీరు ఈ విధంగా నెక్ దగ్గర నుంచి కుడతారు కదా. స్టార్టింగ్ నెక్ దగ్గర నుంచి కుట్టాలండి. షోల్డర్ దగ్గర నుంచి అస్సలు కుట్టకూడదు. ఎప్పుడైనా సరే ఏ బ్లౌజ్ అయినా సరే షోల్డర్ దగ్గర నుంచి కుట్టాలి. నెక్ దగ్గర నుంచి కుట్టాలండి, షోల్డర్ దగ్గర నుంచి కుట్టకూడదు. దాన్ని కుట్టేటప్పుడు ఎక్కువ రఫ్ చేయండి ఫ్రెండ్స్. రఫ్ చేయకపోతే కనుక మీకు కొంచెం ఊడిపోతూ ఉంటుంది షోల్డర్ అనేది, అందుకోసం ఈ విధంగా రఫ్ చేసుకోవాలి. ఓకేనా. చూసారు కదా ఈ విధంగా. చాలామంది కొంచెం చూస్తూ ఉంటానండి నేను, షోల్డర్ దగ్గర కొంచెం విడిపోయినట్టు ఉంటాయి బ్లౌజులు. అది కొంచెం అది మనకి షోల్డర్ అనేది జాయిన్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసినప్పుడు రఫ్ చేయకపోతే అలా విడిపోతాయండి. కొంచెం గట్టిగా లాగుతూ ఉంటారు కదా బ్లౌజులు, టైట్గా ఉంటాయి కదా బాడీకి, అందుకోసమని మనం కొంచెం ఎక్కువ రఫ్ చేసుకుంటే స్టిఫ్గా ఉంటాయి. ఓకేనా. హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి నార్మల్ హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకుంటాము ఇది కూడా అంతే. మధ్యలో టక్స్ అయితే ఇచ్చేసుకుని ఆ టక్ అనేది షోల్డర్ దగ్గర వచ్చేలా చూసుకొని జాయిన్ చేసుకోవాలి. ముడతలు పడకుండా జాయిన్ చేసుకోండి ఫ్రెండ్స్. హ్యాండ్స్ అనేవి కొంచెం ముడతలు పడుతూ ఉంటాయి, అందుకోసం కొంచెం చూసుకుని జాయిన్ చేసుకోండి. ఓకేనా. అదే విధంగా మళ్ళీ తిప్పేసి క్లాత్ కుట్ట వేసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అయితే ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. మరీ తక్కువన బాగోదు, హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువనే కానీ మనకి షోల్డర్ అనేది చిన్నగా అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. హ్యాండ్స్ అయితే జాయిన్ చేయడం అయిపోయిందండి ఒకటి. అదే విధంగా రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా నేను టక్స్ అయితే ఇచ్చాను కదా, మనకి షోల్డర్ దగ్గర వచ్చేలా చూసుకుని ఈ విధంగా పెట్టుకొని హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ కూడా కుట్టేటప్పుడు లాగొద్దండి, సాగదీయొద్దు అసలు. జస్ట్ అలా పెట్టేసి కుట్టాలి. కానీ హ్యాండ్ కానీ బ్లౌజ్ పీస్ కానీ చాలామంది కొత్త వాళ్ళు హ్యాండ్ లాగుతారండి, సాగుతుందని. నేను కూడా ఫస్ట్లో అలాగే చేసేదాన్ని నేర్చుకునేటప్పుడు. అంటే కొంచెం హ్యాండ్స్ చిన్నగా అవుతాయి కదా బ్లౌజ్ పీస్ కంటే, కొంచెం సాగదీస్తే కొంచెం పెద్దగా అవుతాయేమని చెప్పి ఒక ఆశ. కానీ అలా సాగదీయకూడదండి, జస్ట్ అలా పెట్టేసి మనం కుట్ట వేసుకోవాలి. ఓకేనా. అదే హ్యాండ్ కుట్టేశానండి. కుట్టేసి ఇప్పుడు నేను బాడీ లూజ్ చూసుకొని జాయింట్ అయితే చేసేస్తున్నాను. సైడ్ జాయింట్ కూడా హ్యాండ్ లూజ్ చూసుకొని అదేవిధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా చూసుకొని అవి రెండు మార్క్స్ పెట్టుకొని అవి రెండు ఒక దగ్గర వచ్చేలా పెట్టుకొని ఇంకా స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. ఓకేనా. కుట్టు వేసినప్పుడు స్ట్రైట్గా వేసుకోవాలండి, క్రాస్గా వేయకూడదు, ఫినిషింగ్ బాగోదు చూడడానికి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక 4 కుట్లు అయితే సరిపోతున్నాయండి, ఎక్కువ అవసరం లేదు. చూసారు కదండి, సైడ్ జాయింట్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఖర్చు కూడా కట్ చేసుకోండి. నేను రెండో వైపు సైడ్ జాయింట్ కూడా చేస్తానండి, మీకు వీడియోలో చూపించలేదు నేను. ఈ విధంగా ఎక్స్ట్రా ఖర్చు అయితే ఉంటుంది ప్రతి బ్లౌజ్కి, అది కట్ చేసుకోవాలి. ఓకేనా. ఎక్స్ట్రా దారం కూడా ఉంటే కట్ చేసుకోండి. చూసారు కదా, బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు ఎంత ఫినిషింగ్ బాగా వచ్చిందో. నేను కూడా నేను చెప్పిన మెథడ్లో కుడితే మీకు కూడా చాలా బాగా వస్తాయండి బ్లౌజెస్ అనేవి. ఒకసారి ట్రై చేయండి.
ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బ్లౌజ్కి వాళ్ళు థ్రెడ్స్ అనేది పెట్టుకుంటామన్నారండి. క్లాత్తో పెట్టమన్నారు, కానీ క్లాత్తో కంటే మనకి బయట రెడీమేడ్ థ్రెడ్సే బాగుంటాయి కదా. ఒక 10 రూపాయలు పెడితే వచ్చేస్తాయి, అవి పెట్టేసుకుంటామన్నారు. ఓకేనా. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.